ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. రాష్ట్రాల పోలీస్ శాఖలకు కేంద్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ అనుకూలంగా ర్యాలీలు చేపట్టినా ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలపైన నిఘా పెట్టాలని ఆదేశించింది. సోషల్ మీడియా విద్వేష ప్రచారాలపై నిఘా పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానంగా మనం చూసినట్టయితే భారత్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో ఎక్కడ ఇరానియన్ సపోర్ట్గా ఎవరు కూడా ర్యాలీలు చేయడం కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ చేయొద్దు, వాటన్నిటి మీద ఒక నిఘా వేసి ఉంచాలని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆల్రెడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. అయినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో చాలా చోట్ల తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇరానియన్ సపోర్టర్స్, ముఖ్యంగా ఖమానీ మృతికి వ్యతిరేకంగా అందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నారు. స్టోన్ పెల్టింగ్ జరుగుతోంది అక్కడక్కడ. వీటన్నిటి వల్ల కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఏర్పడ్డాయి. పోలీసులు టీర్ గ్యాస్ ప్రయోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఏదో రకంగా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఆర్టికల్ 370 ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రకరకాలైనటువంటి చర్యల వల్ల, భద్రతా చర్యల వల్ల, వాటన్నిటి వల్ల కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఇరాన్ని అడ్డం పెట్టుకుని వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక్కసారిగా విజృంభించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెచ్చగొట్టేటటువంటి వ్యవస్థలన్నీ కూడా చాలా తీవ్రంగా ఉండడంతో భారతదేశంలో వాటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద వాటిని చలార్చడానికి, వాటిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి ఇంకా కొద్దిసేపు కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా. శ్రీనగర్లో ముఖ్యంగా ప్రొటెస్టర్స్ చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనా పోలీసులు దాన్ని అదుపు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అక్కడ శాంతి నెలకొనేటటువంటి పరిస్థితి ఒక 2-3 గంటల్లో పూర్తిగా సద్దుమణిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అంతా కూడా అంటే అవసరమైతే ఒకవేళ కర్ఫ్యూ విధించి అయినా సరే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.